ఇదిగోండి, ఇది కబాబ్ కబాబ్ అనమాట. ఇలా దీంట్లోకి కలుపుకొని నంచుకొని తింటే వేరే లెవెల్ అండి. చేసే విధానంలోనే ఉంటుంది, ఆ ప్రత్యేకత లేదు, అంత గొప్పగా ఉంటుంది. మాకు ప్రత్యేకంగా ఓనర్ గారే సర్వ్ చేశారండి. అవునవును, తినే కొద్ది తినాలనిపిస్తుందండి. ప్రతి వాళ్ళు తప్పకుండా రుచి చేయండి, ఒక్కసారి రుచి చూడండి, ఈ రుచిని కమ్మదనాన్ని ఆస్వాదించండి. అదృష్టం అన్నమాట, ఒక్కసారి తింటే జన్మలో మర్చిపోలేదు, అంత బాగుంది. ఇక ముద్దముట్టి ముద్ద తినాలనిపిస్తుంది. కబాబ్ పీసులు కూడా ఒక్కొక్కటి తినాలనిపిస్తుంది, అంత బాగుంది. ఇది కూడా పాయ కూడా బాగా ఉడుకుతుంది. చికెన్ ఫ్రై ఇలా చక్కగా కొంచెం అలా కలుపుతాను. పాయ కానీ చికెన్ ఫ్రై కానీ కబాబ్ కానీ దమ్ బిర్యానీ తోటి చికెన్ దమ్ బిర్యానీ మాటలు లేవన్నమాట. దేనికదే రారాజు, అజ్మీరే రాజు, రారాజే అజ్మీర్. హోటల్ ప్రత్యేకతే అలా. వీటన్నిటికీ రాజు ఓనర్ గారు అజ్మీర్ గారు. మొక్కలు మొత్తం అన్ని మెత్తగా ఉడికిపోయినాయండి. నోట్లో పెట్టుకోవడం అని. అవును, ఇదిగోండి దమ్ బిర్యానీలో ముక్కలు కూడా నుండి చూస్తారా, మెత్తగా ఉడికిపోయింది. చిన్నపిల్లల సైజు చక్కగా తినచ్చు, అంత కమ్మగా బాగుంటుంది. చూస్తారా మెత్తగా ఎలా ఉడికి